ఆడవాళ్ళు అర్ధరాత్రి తిరగడం తప్పు కాదా? జరగరానిదేదైనా జరిగితే అప్పుడు ఎవరు బాధ్యులు? అలాంటి మాటలు ప్రజలు ఓటేసి ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల నోటి వెంటనే వినిపిస్తున్న రోజులివి. అయితే ఆడవారు అర్ధరాత్రులు ప్రయాణించినా భయపడాల్సింది ఏమీ లేదంటున్నారు ఓ ఔత్సాహిక ఆంట్రప్రెన్యూర్. మహిళలు నిశితంగా ప్రయాణించేందుకు వీరుగా మహిళా రైడర్స్ నే తయారు చేస్తున్నారు. దానికే ఫెమి రైడ్స్ అంటూ చక్కని పేరు కూడా పెట్టారు. మహిళలకు డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వడంతో పాటు ఫెమి రైడ్స్ ద్వారా వారికి ఉపాధి కూడా కల్పిస్తున్న విశాఖకు చెందిన విజయరాధిక బెహ్రాను ప్రైమ్ 9 ప్రతినిధి పలకరించారు. అందులోని సాధక బాధలేంటి, ఎలా సక్సెస్ అయ్యారు అనేది ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో చూడండి. ఈరోజు మహిళా సాధికారత, వ్యాపారం, సామాజిక సేవ అనే 3 రంగాల్లోని తనదైన ముద్ర వేసుకున్న మహిళ విజయరాధిక బెహ్రా. ఫెమి రైట్స్ ద్వారా మహిళల భద్రతకు కొత్త దారిని చూపిస్తూ యువత, మహిళల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నారు ఆమె విజయ ప్రయాణం, సవాలు, భవిష్యత్తు లక్ష్యాల గురించి ఆమెతో మాట్లాడి ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలోని మాట్లాడి తెలుసుకుందాం. రాధిక గారు, ఫెమి రైట్స్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? అదేవిధంగా మహిళల కోసం రవాణా సేవ అవసరం అని చెప్పేసి మీకు ఎందుకు అనిపించింది? ఇది నేను షీ క్యాబ్స్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యానండి. ఎందుకంటే మనం జనరల్గా వేరే సిటీస్కి వెళ్ళి క్యాబ్లో ఇంటికి వెళ్ళే వరకు మనకి ఇక్కడ బయలుదేరిన వాళ్ళ ఇంట్లో టెన్షను, మనం చేరే వాళ్ళ ఇంట్లో టెన్షను, అలాగే కుటుంబం అంతా చేరావా అని ఇట్లా ఫాలో అప్లో ఉంటారు. ఇంత టెన్షన్ ఉన్నా కూడా మనం ఆ యాప్స్ మీద బేస్ అయ్యి అన్నోన్ పీపుల్ మెయిల్స్ మీద డిపెండ్ అయ్యి వెళ్తున్నాం అనేది ఎందుకన్నా క్వశ్చన్ మార్క్ వచ్చి ఆ సర్వీసులు లేక ఉమెనే ఉంటే చాలా బాగుండేది కదా అని షీ క్యాబ్స్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే ఈ బాధలన్నీ ఉండవు కదా ఇంకా. సో అందరికీ టెన్షన్ లేదు, ఆహా మహిళా డ్రైవర్లు వచ్చేసారని ఎందుకో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను హైదరాబాద్లో చూసినప్పుడు. సో అలాంటి సర్వీసే మనకి విశాఖపట్నం ఉంటే బాగుండు అనుకునే ఆలోచననే పట్టుకున్నాను. సో దట్ అప్పటి నుంచి ఆ ప్రయత్నం ఇంతవరకు తీసుకొచ్చింది. విశాఖపట్నంలోని మహిళా భద్రత కోసం మీరు చేసిన కార్యక్రమాల్లోని అంటే మీకు బాగా గర్వంగా అనిపించేది ఏమన్నా ఉందా? అంటే ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. అంటే ఇది కేవలం ఇప్పుడు నేను ఏదైనా ఉద్యోగం చేస్తే నాకు మాత్రమే శాలరీ వస్తుంది. సో ఈ ఫెమి రైట్స్ని మనం సక్సెస్ఫుల్గా తీసుకొస్తే కొన్ని వేల మంది మహిళలు దీని మీద నుంచి ఉపాధి పొందుతారు, దీని నుండి ఉపాధి పొందుతారు. సో నాకు ఇదే గర్వకారణం అండ్ నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఇదే అని నేను అనుకుంటున్నాను. అంటే మీరు అంటే మీ మీ ఎర్నింగ్ దీంతో కాకుండా మిగతా మహిళలందరికీ కూడా ఒక మహిళా సాధికారతను నిరూపించడానికి కానీ, వాళ్ళకి ఉపాధి కల్పించే దిశగా కానీ మీరు అడుగులు వేస్తున్నారు. నిజంగా అది హర్షించదగ్గ విషయం. దాని గురించి అసలు మీరు చెప్పండి. లేదండి, అంటే మనం ఇక్కడ గమనించింది ఏంటంటే ఇదివరకు మేము ఒక యాప్ మాత్రమే లాంచ్ చేద్దాం అనుకున్నాం. అంటే ఇదివరకు ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళందరూ ఎక్కడ పనిచేస్తారు అనే క్వశ్చన్ వస్తుండేది. లైక్ మెయిల్ డ్రైవర్స్ లాగా ఎక్కడ అవుట్ సైడ్స్లో ఉన్నా కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక మెయిల్ లాగా ఫీమేల్ ఉండలేరు. సో అల్టిమేట్గా సొల్యూషన్ యాపే. యాప్ వస్తే యాప్లో మిగతా యాప్లు ఎలాగా రన్ అవుతున్నాయో ఫ్రీలాన్సర్గా మహిళలు పనిచేసుకోవాలి. అండ్ సేమ్ టైంలో వాళ్ళకి ఎంపవర్మెంట్, మనకి ఉమెన్ సెక్యూరిటీ, ప్యారలల్గా ఉమెన్ సెక్యూరిటీ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్ రెండు కూడా డ్రైవ్ చేయొచ్చు. సో ఈ కాన్సెప్ట్ని మనం ఇక్కడ డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నంలో మహిళా డ్రైవర్లు లేరు. సో దాన్ని మనం డెవలప్ చేసుకోవాలంటే ముందు మహిళా డ్రైవర్లను డెవలప్ చేసుకోవాలి. సో ఇప్పుడు మేము చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలం 2003కి 2006కి ఎంతో తేడా ఉంది. సింహాచలంలో ఆఫీసు పెట్టడం అనేది కూడా ఛాలెంజింగ్ అని అన్నారు, సిటీస్ కట్స్లో ఉండాలని. బట్ ఇప్పుడు సింహాచలం ఆఫీసులో ఎత్తుక్కుంటూ ఎక్కడెక్కడి నుంచో మహిళలు వస్తున్నారు. ఇప్పుడు చాలామంది అంటే మనకి జెంట్స్ ఎవరైనా యూబర్ లైక్ ర్యాపిడో ఇలా మనకి ఎవరైనా డ్రైవ్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు, లేదా ఇంట్లో ఎవరైనా సరే లేడీస్ని తిప్పుతూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు మనమే నేర్చుకోనో లేకపోతే మీరు డ్రైవింగ్ చేసినప్పుడు అంటే మీ స్టాఫ్ డ్రైవింగ్ చేసినప్పుడు వెళ్ళడం కదా. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో కూడా బాగా ట్రోలింగ్ ఏంటంటే లేడీస్ ఎవరైనా డ్రైవ్ చేసినప్పుడు అంటే ఎక్కువగా సరిగ్గా చెయ్యరు అన్న ఒక కాన్సెప్ట్ వాళ్ళలో ఉంటుంది. అది 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 మీరు ఎంతవరకు ఖండిస్తారు? అసలు ఏంటి? 100% ఖండిస్తానండి. ఎందుకంటే ట్రోలింగ్ కామెంట్ చేయడం చాలా ఈజీ అండి. ఇప్పుడు ట్రోల్ చేస్తున్న అమ్మాయి కూడా ఎవరు కూతురో, ఎవరు చెల్లెలో, ఎవరు పెళ్ళమే కదా. మీరు ఆ ట్రోల్ చేసే బదులు ఆ ఉన్న ఆడవాళ్ళకి సపోర్ట్ చేసి డ్రైవింగ్ నేర్పించాలి. డ్రైవింగ్ ఈజ్ లైఫ్ స్కిల్ అండి. ఇవాళ రేపు ఇదివరకు ఇంట్లో ఒక ఫోన్ ఉండేది, ఒక వెహికల్ ఉండేది. కాలంతో పాటు మనం కూడా మారాలి.
ఏది ఎంత ఈజీ, ట్రోలింగ్ చాలా ఈజీ కదా, కామెంట్లు కింద పెట్టడం కూడా చాలా ఈజీ. బట్ ఒక విద్య నేర్చుకోవడానికి కానీ దాన్ని జీవనోపాధిగా తీసుకోవడం కానీ ఎంత కష్టపడితే సస్టైనబిలిటీ ఉంటుంది. సో నేను దీన్ని 200% ఖండిస్తాను, 200% దానికి బదులు ఎందుకు నా కూతురికి రావటం లేదు, ఎందుకు నా చెల్లెలకి రావట్లేదు, నా భార్యకి డ్రైవింగ్ రావాలి అనుకుని మగవాళ్ళ ఆలోచనలో మారితే ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజుల్లో మహిళలు ప్రతి రంగంలోని కూడా తమ సత్తా చాటుతున్నారు. అయితే కొన్ని వ్యక్తిత్వాలు మాత్రం మార్పుకి నిర్వచనంగా నిలుస్తున్నాయి. అలాంటి మహిళా నాయకుల్లోని ఒకరు విద్యారాధిక బెహ్రా గారు. అయితే ఫెమీ రైట్స్ ద్వారా మహిళల భద్రతకు గాను కొత్త దారి చూపుతూ సామాజిక సేవ, మహిళా సాధికారత, యువత అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నారు ఆమె. వ్యాపారవేత్తగా, సామాజిక కార్యదర్శిగా ఆమె విజయ ప్రయాణం గురించి ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలోని మనం తెలుసుకుందాం. వచ్చే వారం మరొక మాతృమూర్తి గురించి తెలుసుకుందాం. నమస్కారం. కెమెరా పర్సన్ అరుణ్తో మీనా, ప్రైమ్9 న్యూస్, వైజాగ్.